ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ కరణం రాజేష్ గారు. హలో రాజేష్ గారు. నమస్తే అండి. రాజేష్ గారు, గత కొన్ని నెలల క్రిందటి నుంచి మనం కొన్ని కేసెస్ ని అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా భార్యలు భర్తల్ని చంపేస్తున్నారండి. సో మెయిన్ వచ్చేసి ఇల్లీగల్ ఎఫైర్స్, పెళ్లికి ముందు వాళ్ళతో ఉన్న ఎఫైర్స్. దానికి కారణం ఏంటంటే అది ఓపెన్ గా పెద్దవాళ్ళ దగ్గర చెప్పి సామరస్యంగా ముగించుకోక ఏకంగా ప్రాణాన్ని తీసేస్తున్నారంటే ఇది బాబోయ్, అసలు మాట్లాడుకోవాలంటేనే భయం వేస్తున్న సిచ్యువేషన్స్. ఇలాంటి క్రైమ్స్ మనకి బాగా జరుగుతున్నాయండి. అయితే ఇలాంటివి వాటికి చూసుకున్నట్లయితే మనకి కోర్టు కూడా లివింగ్ రిలేషన్షిప్ ని అంగీకరిస్తుంది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అయితే ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసుకునే విధంగా మనకి కోర్టు అంగీకరిస్తుంది అంటారా? అసలు లేదండి, ఎవరికి నచ్చినట్టు డెఫినెట్ గా వాళ్ళు బిహేవ్ చేస్తే కోర్టు కూడా, మన న్యూస్ అని కాదు. ఇప్పుడు సపోజ్ భార్య భర్తను చంపిందంటే న్యూస్, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా మీడియా హ్యాస్ టు ఫోకస్ వాట్ హ్యాపెన్ టు ద వైఫ్ అండ్ సో అండ్ సో. ఇప్పుడు ఇంతకుముందు జమానాలో ఒక సామెత ఉండే, ఏళ్ళలోనికి 7 మంది పెన్నాలంట. అది మామూలుగా. ఇప్పుడు రివర్స్ కూడా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు లైమ్ లైట్కి వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరన్న క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా భర్తలను భార్యలు ఏ విధంగా హత్య చేస్తున్నారు అనేటి కాన్సెప్ట్ వస్తే, డెఫినెట్ గా అది ఐపీసీ, పాత ఐపీసీ, ప్రజెంట్ బిఎన్ఎస్ఎస్ లో వాళ్ళ సెక్షన్స్, అది భర్త అయినా భార్య అయినా ఇంకెవరైనా చట్టం అందరికీ అది ఈక్వల్ కాబట్టి వాళ్ళ పనిషబుల్ అఫెన్సెస్, వాళ్ళ జైలు శిక్షలు 100% వాళ్ళకు ఉంటాయి, అది భర్త అయినా భార్య అయినా. ఇంతకుముందు నేను నా చిన్నప్పుడు చూసిన, అది వెన్ ఐ వాజ్ ఇన్ 6th or 5th class, ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ టు పోలీస్ స్టేషన్. జస్ట్ నార్మల్ గా భర్త ఏకంగా కత్తి తీసుకొచ్చి కూర్చున్నాడు స్టేషన్. అప్పటికి ఎస్ఐ రాలే ఊర్లలో ఎస్ఐ రాకపోతే కానిస్టేబుల్ ఉండి, ఏంద్రా కత్తి తీసుకొచ్చినావు అంటే, నా పిల్లల్ని చంపేసిన అన్నాడు. చంపేసిన, నన్ను లోపలేసాయని హీఈస్ అడ్మిటింగ్. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా సంపోడాలు, కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ కింద అయిపోతాయి. అంతేగాని ఎవరినే కానీ వాడిని చంపాలి 100%. అంటే ఏంటి, ఇప్పుడు మన ప్రణయ్ హత్యలాగా ప్లాన్ ప్రకారం చేసినవి చాలా తక్కువ ఉంటాయి, ఒక 5 to 10%. మీరు చెంచల్గూడ చెర్లపల్లికి వెళ్ళండి ఒకసారి, వెన్ యూ విజిట్, దాదాపు 80 to 90% ఓన్లీ ఎమోషన్ లోనే కొట్టుకోవడం. కానీ ఆ కొట్టుకోవడం అనేది ఇంకొంచెం ఎక్కువ దాగి వాడు చచ్చిపోతారు, అంతే, ఏముండదు. వాళ్ళు ఒప్పుకుంటారు. భార్య కూడా భర్తలను చంపుతుంది, కొన్ని విషయాల్లో భర్తలు కూడా భార్యలు చంపుతున్నారు. కానీ ఇవన్నీ కూడా కావాలని భారతను హత్య చేయాలి అంటే ఏంటిది, కొన్ని విషయాలు మాత్రము కొన్ని మనం చూసినాం. ముక్కలు చేసడం అనేది 100% ఏ భార్య భర్తని ముక్కలు చేయాలనుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త కూడా భార్యను ముక్కలు చేసుకోవాలనుకోదు. ఆ కొట్లాట్లో చచ్చిపోయింటాడు, అన్ని తీసుకొచ్చి అరే ఇరుకుతాం కదా, దాన్ని ఏం చేయాలి, ఎస్కేప్ ఏం చేయాలి అంటే, ఇంకా అప్పుడు దేవులాడుతుంటాడు. ఇంకా ఇది ఇప్పుడు వాటర్ డబ్బానా, సూట్ కేసా, అవన్నీ కుక్కరా, అవన్నీ ఆఫ్టర్ డెత్. ఇప్పుడు ఎవరు కూడా కుక్కర్లో పెట్టి చంపాలి, డ్రమ్ములో పెట్టి చంపాలి, అదేంటిది రివర్లో వేసి చంపాలని ఎవరు కూడా. ఆ కొట్లాట్లో ఏదో ఒక ఎమోషన్ అంటే కదా, ఆ ఎమోషన్ లో కట్ అయి ఉంటది ఏదో ఒకటి. సపోజ్ ప్రాణం పోయింటే అప్పుడు పోయినాక దే విల్ థింక్ అబౌట్ వాట్ టు డూ. అవన్నీ కూడా అప్పుడు న్యూస్ వస్తాయి, డ్రమ్ములో పెట్టి చంపిన భార్య, డ్రమ్ములో. అది కాదు యాక్చువల్ గా. అది ఇప్పుడు వెన్ యూ గోయింగ్ టు ద చార్ట్ షీట్ స్టార్టింగ్ ఏ విధంగా అయిందంటే, ఎమోషన్లు ఏదో అయి ఉంటాయి, దాదాపు 70 to 80%. ఇంకొకటి ప్రియుడితో కలిపి భర్తను చంపించినవన్నీ, అవి కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్. అదే కొన్ని ప్లాన్స్ ఉంటాయి, ఒక 20 to 30%. కానీ ఇవన్నీ ఏంటంటే, ఇంకోటి వెన్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, భర్తకు నచ్చినట్టు చేసినా భార్యకు నచ్చినట్టు చేసినా, సుప్రీంకోర్టు ఆఫ్టర్ మ్యారేజ్ అడల్టరీ ఆల్సో ఇల్లీగల్ అని కాదు చెప్పింది, లీగల్ అని ఎక్కడ చెప్పలేం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ 13A ప్రకారం అవి క్రుయాలిటీ కింద కూడా వస్తాయి. క్రుయాలిటీ కింద చేస్తే డివోర్స్ శాంక్షన్ అయితే ఇద్దరికి లీగల్గా అంటే హస్బెండ్ క్రూయలా, వైఫ్ క్రూయల్ అని తేలిపోతుంది. ప్లస్ దానికి తగ్గట్టు పనిషబుల్ అఫెన్సెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఆఫ్టర్ అంటే డిస్పోజల్ ఆఫ్ ద కేస్, మళ్ళీ అగైన్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆ కాజ్ ఆఫ్ యాక్షన్స్ మీద మళ్ళీ ఆయనకు మనిషి నా జీవితం నాశనం చేశాడు, నాకు ఇంత అమౌంట్ నష్టమైంది అని మెయింటెనెన్స్ కేసులు, ఇవన్నీ కూడా 498 కేసులు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, ఇవన్నీ కూడా వేసే అవకాశం భార్యలకు కూడా ఉంటుంది. భర్తలకు 498 లేకపోయినా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసే అవకాశం ఉంటుంది, మెయింటెనెన్స్ కేసు అవకాశం ఉంటుంది, ఇంకెనీ అదర్ యాక్టివిటీస్ అగైన్స్ ద అదే ఉమెన్
వేసే అవకాశం కూడా మన బిఎన్ఎస్ చట్టం కల్పించింది. ఓకే. అలానే కొంతమంది ఎలా ఉన్నారంటే పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం భర్త ఆస్తి కోసమే పెళ్లి చేసుకుని డివోర్స్ తీసేసుకుని తన నుంచి భరణం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇందులో ఏమైనా సవరణలు ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. మొన్న రీసెంట్ గా సుప్రీంకోర్టు సిజేఐ గారు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఆమెకు ఆల్రెడీ ఒక కేసులో ఫస్ట్ హస్బెండ్ కి విడాకులు అయింది, మళ్ళీ అక్కడ నుంచి కొంత తీసుకుంది 20 లక్షలు ఎంతో. సెకండ్ హస్బెండ్ తో కాపురం చేసింది దాదాపు ఒక 12 నెలలు కూడా లేదు. ఆ 12 నెలలకు 18 crore షీజ్ ఆస్క్డ్. అంటే ఏంటి, నెలకు 1 కోటి రూపాయలు. ఏ విధంగా ఇస్తారండి 1 కోటి రూపాయలు? ఏ భర్త ఇస్తారు, ఏ భార్య ఇస్తుంది, అంటే ఏ మామ ఇస్తాడు? ఇప్పుడు పక్కకు భార్య భర్తల విషయం పక్కకు పెట్టండి, నీ సొంత నాయన నీకు ఇస్తాడా 18 కోట్లు? 18 కోట్లు అంటే మాట ఎన్ని సున్నాలున్నాయండి? నీ సొంత నిన్ను కన్న తల్లి నిన్ను, ఇప్పుడు ఆమె భర్తను అడిగేటప్పుడు నీ కన్న తండ్రి నీకు ఇచ్చిన 18 కోట్లు అనే క్వశ్చన్ కూడా ఆమె అదేంటిది అఫిడవిట్ లో రాసుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. అవన్నీ బేస్ చేసుకొని మళ్ళీ ఆమె చదువుకుంది ఎంబీఏనో సమ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఆమె చదువుకోదంట, ఇంట్లో కూర్చుందంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలంట. ఎట్లా ఇస్తుందండి? తప్పు. ఇప్పుడు మీరు ఏదైతే భర్తలను అడుగుతున్నారో అమౌంట్ భరణం కింద, అవన్నీ కూడా మీ నాయన నీకు ఇచ్చిన ఆస్తి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా భర్త అయినా భార్య అయినా ఇంకెవరైనా కష్టపడితేనే డబ్బులు, కష్టపడితేనే సొమ్ములు, కష్టపడితేనే అదేంటిది లగ్జరీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు పెళ్లి చేసుకున్న ఒకటే కారణంతో ఒక మంగళసూత్రం దాంతో 18 కోట్లు అంటే కోర్టులు తీసి పిటిషన్ ని డిస్మిస్ చేసే అవకాశం చాలా ఉన్నాయి. యాక్చువల్గా నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు, హైకోర్టులలో, డిస్ట్రిక్ట్ కోర్టులలో, సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కోర్టులలో చాలా 498 కేసులు, చాలా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, చాలా అదేంటిది మెయింటెనెన్స్ కేసులు కూడా కొట్టేస్తున్నారు. యాక్చువల్గా భార్య ఎంబీఏ చదువుకుంటుందంట, ఇంట్లో కూర్చుంటుందంట, అదేంటిది జాబ్ చేయకుండా భర్త దాంట్లో ఎట్లా వేస్తుందండి? తప్పు కదా. అప్పుడు నీకు కాల్ చేతులు సరిగా లేవా, ఏమన్నా కుంటిదానివా గుడ్డిదానివా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి కోర్టులో, డైరెక్ట్ ఓపెన్ కోర్టులో. యాక్చువల్గా ఎందుకు చేస్తలేవు అని మామూలుగా, నేను భర్తను హింసించాలి కాబట్టి భర్త నుంచి శాలరీ కావాలి. ఈక్వల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు నీకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కావాలంటే భర్త, ఇప్పుడు హస్బెండ్ కెన్ గివ్ అది అమౌంట్ టు ద చిల్డ్రన్స్. ఇప్పుడు అమ్మాయికి అయితే ఎక్కడ చాలా అదేంటిది మెయింటెనెన్స్ అంటే 5-10 వేలు అంతే కానీ 5 లక్షల కోట్లు దే కెనాట్ ఎక్స్పెక్ట్. చిల్డ్రన్స్ కి హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో హస్బెండ్ కెన్ హెల్ప్, అంటే హెల్ప్ చేయమని కోర్టు కూడా చెప్తుంది. నాట్ ఓన్లీ హస్బెండ్, వైఫ్ కూడా సంపాదించాలి, వాళ్ళ పిల్లలకి పెట్టాలి. ఇద్దరు కలిస్తేనే కానీ పిల్లలు పుట్టింది. మరి ఇప్పుడు ఆ కోర్టు కూడా అదే చెప్తుంది, ఇద్దరు కలిసి సంపాదించి ఇద్దరు పిల్లలు చూసుకోవాలి. ఇష్టం లేకుంటే విడివిడిగా ఉండండి. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు ఈయన ఒకరు ఆమెకి తీసుకోండి. ఒకరు ఉంటే అది మీరు కోర్టుకి వెళ్ళి అదేంటి కాంజుగల్ రైట్స్ కింద ఎవరికి చైల్డ్ కస్టడీ కింద ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోండి అని కోర్టు క్లియర్ గా చెప్తుంది. అంతేగాని కోట్లు లక్షలు ఇవన్నీ ఉట్టి మాట అండి. ఇంతకుముందు నడిచేది. ఇప్పుడు మీరు కోటాటాలు చూడండి, దాదాపు 5 లక్షలు 6 లక్షల్లో అలిమోని భరణం క్లోజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కేసెస్. మరి భర్త శాలరీ 1 కోటి రూపాయలు 50 లక్షలు అంటే చెప్పలేం. కానీ ఇప్పుడు భర్త శాలరీ ఎంత ఉంటుంది? మా అంటే 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. దాంట్లో 6-7 lakhs లో క్లోజ్ అయిపోతుంది అలిమోని. ఇప్పుడు కట్నాలు కూడా ఎవరు ఇస్తలేరండి. ఏ భార్యలు భర్తలు కట్నాలు ఇస్తలేరు. ప్రాపర్టీ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ పేరు మీద రాపించుకుంటున్నారు అంతే. బంగారం కూడా, ఏ బంగారం కూడా హస్బెండ్ దగ్గర పెడతలేదు. మామూలుగా 50% ఆఫ్ ద అబవ్ 50% బంగారం ఫంక్షన్కి వచ్చి తీసుకొని పోతున్నారు, మళ్ళీ అమ్మగారింటి దగ్గర పెట్టుకుంటున్నారు. ఆ సిస్టమ్ 50 to 60% కొనసాగుతుంది. ఏ అమ్మాయి కట్నం కోట్లు తీసుకొని రావట్లేదు. వాళ్ళు కావాలి అంటే పిల్లలు పుట్టినాక వాళ్ళ తండ్రో ఇంకెవరో వాళ్ళ పేరు మీదకి ఆస్తులు బదిలీ చేస్తుంది తప్పే. ఇప్పుడు కట్నాలు కూడా ఎక్కువ డైరెక్ట్ అల్లుడు, నా బిడ్డను తీసుకుపోతున్నావు కదా అల్లుడా, మళ్ళీ నువ్వు కూడా 5 కోట్లు తీసుకొని ఏ మామ ఏ తండ్రి కూడా ఇవ్వట్లేదు. యాక్చువల్గా చాలా తగ్గింది. యాక్చువల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ చూస్తారు, పిల్లలు మంచిగా చూసుకున్నా, పిల్లలు పుట్టినాక ప్రాపర్టీస్ అనేది పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంతేగాని అల్లుడి మీదకి ఎవ్వరు ఇస్తలేరు, ఏ కేసులో ఇస్తలేరు. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.